ఈ దినం మరో దివ్యమైన సందేశం. కొన్నిసార్లు లోకంలో మనం బ్రతికేటప్పుడు మన పరిస్థితులు, మనం పుట్టిన వాతావరణం, మనం పెరిగిన వాతావరణం, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మన పూర్వీకుల దగ్గర నుంచి సమాజం కొన్ని చెడ్డ ముద్రలు వేస్తుంది. వీడు తాగుబోతాడు, అదొక ముద్ర. వీళ్ళది చెడిపోయిన కుటుంబం, ఇదొక ముద్ర. వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు పేద బ్రతుకులే, ఇదొక ముద్ర. వీళ్ళు ఎప్పుడు రోగిష్ఠులు, 24 గంటలు జబ్బు అంటారు, ఇదొక ముద్ర. వీళ్ళ పూర్వీకులు తిరుగుబోతులు, ఇదొక ముద్ర. వీళ్ళ మొఖాలు ఎప్పుడు ఏడ్పుగొట్టు మొఖాలు, ఇదొక ముద్ర. తమ్ముడా, చెల్లి, నువ్వు బ్రతుకుతున్న చోట సమాజం నీకే ముద్ర వేసింది? నేను ప్రకటించే నా దేవుడు సమాజం నీ మీద వేసిన ముద్రలను చెరిపి నీ బ్రతుకునే ఒక చరిత్రకారుడిగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఒక తల్లి కాదు, 2 తల్లులు, వారి కడుపును పుట్టిన బిడ్డలకు వారు పెట్టిన పేరు, వాళ్ళ మీద వేసిన ముద్ర. ఒక తల్లి రాహేలు చనిపోతున్న ఆఖరి క్షణాల్లో ఒక కొడుకు పుడితే సహజంగా ఏ తల్లైనా ఆ ఆఖరి క్షణంలో ఒక మంచి పేరు పెట్టి తన కాలాన్ని ముగిస్తుంది కదా. ఆ తల్లి ఆ కొడుకు ఏ పేరు పెట్టిందో తెలుసా? బెనోని, అనగా నా దుఃఖపుత్రుడు. ఎక్కడుందో చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతని పేరు బెనోని అనెను. బెనోని అనగా నా దుఃఖపుత్రుడు. కన్న తల్లి కొడుక్కి దుఃఖపుత్రుడనే ముద్ర వేసిందంటే సమాజం అందంటే వేరు. కన్న తల్లి కొడుకును దుఃఖపుత్రుడు అంది. దుఃఖపుత్రుడిగా మిగిలిపోలేదు, చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ దుఃఖపుత్రుని గూర్చి ద్వితీయోపదేశకాండంలో దైవజనుడైన మోషే 33వ అధ్యాయం 2వ వచనం, బెన్యామీనును గూర్చి ఇట్లనెను. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ప్రైజ్ ది లార్డ్. విన్నారా ఈ మాట? బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. దుఃఖపుత్రుడనే ముద్ర పడ్డాడు కదా. ఆ దుఃఖపుత్రుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. అప్పుడప్పుడు కాదు, దినమెల్లా. తమ్ముడా, సమాజం నీకు ఎలాంటి చెడ్డ ముద్రలు వేసినా, ఎలాంటి అసహ్యకరమైన ముద్రలు సమాజం నీ మీద వేసిన, బెనోనిగా పిలువబడుతున్న ఈ బెన్యామీను దేవుడైన యెహోవాకు ప్రియుడిగా బ్రతుకుతూ దినమెల్లా దేవుడిని ఆశ్రయించాడట. నా తల్లి విడిచిందయ్యా, నా తల్లి చనిపోతూ ఓ చెడ్డ ముద్ర వేసిందయ్యా, నా ముద్రలు చెరపగలిగిన దేవుడవు నీవే అని దినమెల్లా దేవుడిని ఆశ్రయించాడు. చివరికి ఈ బెన్యామీను బ్రతుకును దేవుడు ఎంత ధన్యకరంగా చేశాడో తెలుసా? ఇజ్రాయేలీలకు రాజు కావాలి చూస్తే మొట్టమొదటి రాజు సౌలు బెన్యామీను గోత్రీకుడు. దుఃఖపుత్రుణ్ణి దేవుడు కుడి చేతి పుత్రుడిగా మార్చాడు. దుఃఖపుత్రుణ్ణి దేవుడు ఒక చరిత్రకారుడిగా నిలవబెట్టాడు. సౌలు తర్వాత అద్భుతం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భారతదేశాన్ని కూడా పరిపాలన చేసిన ఒక రాణి, ఇజ్రాయేలు జాతికి చెందిన రాణి ఎస్తేర్. ఏ గోత్రీకురాలనుకున్నారు? బెన్యామీను గోత్రీకురాలు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు ఆవిడ రాణి. మొర్దెకై ప్రధాని. ఏ గోత్రీకుడు? బెన్యామీను గోత్రీకుడు. ఆ గోత్రం ఎంత భాగ్యవంతమైన గోత్రంగా మారిపోయింది. విచిత్రం. క్రొత్త నిబంధనకు వస్తే అపోస్తుడైన పౌలు వారు ఉన్నారే, బెన్యామీను గోత్రీకుడు. 2 ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి. 12 మంది అపోస్తుల్లో పేరుగాంచిన, ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప అపోస్తులుడు ఎవరయ్యంటే పౌలే. ఏ గోత్రీకుడు? బెన్యామీను గోత్రీకుడు. దుఃఖపుత్రుల కుటుంబాన్ని
ఎంత చక్కటి చరిత్రకారులుగా దేవుడు మార్చాడు కదా. తమ్ముడా, సమాజం నిన్ను తాగుబోతనే ముద్రేసిందేమో, తినటానికి తిండి గతి లేనోళ్ళని ముద్రేసిందేమో, వీళ్ళు అంటరానోళ్ళరా ముద్రేసింది, ఏడ్పుగొట్టు మోకాలరా ముద్రేసి, రోగిష్టోళ్ళరా ముద్రేసిందేమో, వీళ్ళ బ్రతుకులు దరిద్ర బ్రతుకులరా ముద్రేసిందేమో. నా దేవుడైన యెహోవాను నువ్వు ఆశ్రయించావు కదా, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ ఇంటిలో నుండే రాజులను దేవుడు పుట్టిస్తాడు, నీ ఇంటిలో నుండే రాణులను దేవుడు పుట్టిస్తాడు, నీ ఇంటిలో నుండే ప్రవక్తల తరాన్ని దేవుడు లేవనెత్తుతాడు. నీ ముద్రలు చెరిపివేసి నీ కుటుంబాన్ని చూసి అదే ప్రజలు అంటారు, ఆహా ఎంత ధన్యకరమైన జీవితాలుగా వీళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితాలు దేవుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు కదా. ఈ మాట నీ చెవులతో వినబోతున్నావు, నీ కళ్ళతో చూస్తావు, హృదయమార గంతులు వేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రైట్. దుఃఖపుత్రుడు అని పేరు పెట్టినట్లుగానే బైబిల్లో ఇంకో తల్లి కొడుక్కి వేదన అనే పేరు పెట్టింది. అదే ఎబ్బేస్. చెప్పండి. ఎబ్బేస్. నేనంట ఎంత అమాయకపు తల్లి అయినా కొడుకు పేరు పెట్టేటప్పుడు అందమైన పేర్లు, చక్కటి పేర్లు వెతికి ఏ తల్లిదండ్రులైనా పెడతారు. మామూలుగా మన భాషలో చెప్తాను, ఆ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఆవిడకు ముక్కున్నా లేకపోయినా, రంగున్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, బాబా ఎక్కడెక్కడ పేర్లు వెతికి అందమైన పేర్లు పెడతారు. తప్పేం కాదు, అది తల్లి తన బిడ్డ పట్ల ఉన్న మమకారం. అయితే నేనంట ఈ తల్లి తన కొడుకు పేరు పెట్టేటప్పుడు వేదన, ఏమో ఆ బిడ్డ పుట్టేటప్పటికి భర్త చనిపోయాడేమో, అది తండ్రి చనిపోయాడేమో, ఏదైనా జరగకూడని నష్టం ఏదైనా జరిగిందేమో, గుండెల్లో దాచుకోవలసిన తల్లే వేదన అని ముద్ర వేసింది. అద్భుతం తెలుసా? ఆ వేదన అనే ముద్ర పొందినటువంటి ఆ కొడుకు జీవితం కృపగల దేవుడు ఎలా మార్చాడు చూడండి. ఆ మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఎబ్బేసు కింద వేదన అని ఉంటుంది. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. వేదన పుత్రుడు సహోదరులలోనే ఘనత వహించిన వాడిగా ఉన్నాడు. తమ్ముడా, ఎవరు నిన్ను చూసి ఈవిడి బ్రతుకు వేదన అని నిన్ను అవహేళనగా చులకన చేశారో ఆ సహోదరుల మధ్య ఘనత నొందిన వాడిగా నా దేవుడు నిన్ను నిలవబెడతాడు. చెల్లి, నీ కుటుంబాన్ని చూసి 10 మంది పక్క నవ్వుతున్నారు కదూ, నీ పిల్లలను చూసి చాటున గుసగుసలు మాట్లాడుకుంటున్నారు కదూ. అయిపోయిందిరా వెళ్ళిపోయినే, కూలిపోయారా వాళ్ళు, నాశనం అయిపోయిందిరా వాళ్ళ బ్రతుకు, ఇక వాళ్ళు బాగుపడరు అని నీ కుటుంబాన్ని గూర్చి గుసగుసలు ప్రజలు మాట్లాడుకుంటున్నారా? ఏ ప్రజలు నిన్ను గూర్చి గుసగుసలు మాట్లాడారో, చులకన చేశారో, తృణీకారంగా మాట్లాడారో వారి మధ్యలోనే ఘనత నొందిన వాడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. వేదన అనే ముద్రను దేవుడు తుడిచేసి ఘనత పొందిన వాడిగా ఎబ్బేజును దేవుడు నిలవబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఎబ్బేజట ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టాడట. పర్లేదు, విన్నారా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టాడట. తప్పుడా, నీ గుండెల్లో ఏ బాధ గూడు కట్టుకున్నా చెల్లి, నా వైపు చూడరా. నీ గుండెలను ఏ వేదన తొలిచివేస్తున్నా, నీ హృదయ బాధను అర్థం చేసుకోగలిగే హృదయనాథుడు మనసున్న మహారాజు యేసయ్య పాదాల చెంత మోకరించి మొరపెట్టు, ఏడు, కన్నీళ్లు కార్చు. ఏమని మొరపెట్టాడు? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయాలి,
కీడు రాకుండా నన్ను కాపాడాలి. ప్రార్థన మొర్రపెట్టాడు అని రాశాను. అతడు పెట్టిన మొర ఆకాశమందలి దేవుడు ఆలకించి, దేవుడు అతన్ని ఆశీర్వదించి, సరిహద్దులు విశాలపరిచి, చేతిని ఆయనకు తోడుగా దయచేసి విశేషంగా కీడులో నుంచి తప్పించాడు. నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. ఈ దినమే నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ వ్యాపారాన్ని, నీ సరిహద్దులను, నీ ఉద్యోగాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆర్థిక స్థితిగతులను విశాలపరచునుగాక. నిశ్చయంగా ఆయన కుడి చేయి నీకు తోడుగా దయచేయునుగాక. ఏ పని నిమిత్తం ఈరోజు ప్రయాణమే వెళ్తున్నావో, నీ బ్రతుకు దినములన్నిట ఏ కీడు అపాయం కలగకుండా నీ చుట్టూ నా దేవుడు తన రక్తపు కంచె వేయునుగాక. చెప్దాం ఆమెనని. ఆమెన్. ముద్రను చెరిపేశాడు. ఘనత నొందిన వాడిగా దేవుడు నిలవబెట్టాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. సమాజం ఏ చెడ్డ ముద్ర వేసిందో, యెఫ్తా కుటుంబానికి వేశ్య కుమారుడు అనే ముద్ర, వేశ్యల వంశావళిలో పవిత్రురాలైన కన్యక యెఫ్తా కుమార్తెను దేవుడు పుట్టించలేదా? భక్తిహీనులు వీళ్ళు. మీరు వెళ్ళే సంఘంలో ప్రజలు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా? వీళ్ళకి ప్రార్థన లేదురా, వీళ్ళు నామకార్థులరా, వీళ్ళకి దైవాసక్తి లేదురా, వీళ్ళంతా వేషధారులరా. సమాజం ముద్రేసిందా? యేసయ్య పాదాలు పట్టుకో. వేశ్యల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకను పుట్టించిన దేవుడు నీ ఇంటిలో నుండి అలాంటి వ్యక్తులను నా దేవుడు లేవనెత్తునుగాక. ఘనత నొందిన వారిగా, రాజులుగా, ప్రవక్తలుగా, రాణులుగా, పవిత్రురాలైన కన్యకలుగా నీ ఇంటిలో ఉన్న వ్యక్తులను నా దేవుడు లేవనెత్తునుగాక. చిన్న ప్రార్థన చేస్తానే, ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మాతో ఈ దినం మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. అయ్యా, సమాజం మా మీద వేసిన ముద్రలను మీరు చెరిపే దేవుడు, మా ముద్రలను కొట్టివేసే దేవుడు అయ్యా. చెడ్డ ముద్రలు చెరిపివేసి చరిత్రకారులుగా మా బ్రతుకులను మార్చే దేవుడు. దుఃఖపుత్రుడు అంది తల్లి. రాజును, రాణులను, ప్రధానులను, ప్రవక్తలను లేవనెత్తావు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంలో ఈ కార్యం మీరు చేయుదురుగాక. దుఃఖపుత్రుడు అని ఆ తల్లి పేరు పెడితే, వీడు వేదన పుత్రుడు అని మరో తల్లి పేరు పెట్టింది. సహోదరుల్లోనే ఘనత నొందిన వాడిగా ఎబ్బేసి నిలవబెట్టావు. ఈ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. వారు బ్రతుకుతున్న చోట ఘనత నొందిన వారిగా మీరు చేయుదురుగాక. ఈ దినం వారి ఉద్యోగాల్లో ఆశీర్వదించండి, వారి సరిహద్దులను విశాలపరచండి. మీ చేయి బిడ్డలకు తోడుగా చేయండి. కీడులో నుంచి తప్పించండి. త్రాగుబోతులని, తిరుగుబోతులని, క్రమం లేని వాళ్ళని, వేషధారులని ఎవరెవరు చెడ్డ ముద్రలు పడ్డారో, వేశ్యల వంశావళిలో నుంచి పవిత్రురాలైన కన్యకను పుట్టించగలిగిన దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఈ కార్యం చేసి మీ ఘననామాన్ని ఘనపరుచుకోమని మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం. ఏకీభవించిన ప్రతి జీవితంలో మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.